హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేసిన వీడియో చూడటమే కాదండి, అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్, క్విజ్ ఇంకా చాలా నేర్చుకోవచ్చు. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. చూడండి వియర్స్, టాలీలో ఒక ప్రాబ్లం చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంపెనీ క్రియేషన్. దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ నేర్చుకోబోతున్నాం, అదే లెడ్జర్. టాలీలో లెడ్జర్ ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, ఏ విధంగా మోడిఫై చేయాలి అండ్ ఏ విధంగా డిలీట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ లెడ్జర్ అంటే ఏంటి? వితౌట్ వాల్యూతో సంబంధం లేకుండా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏ రూపంలో ఖర్చు పెడుతున్నాము, మనకు వచ్చే ప్రతి పైసా అది ఏ రూపంలో వస్తుంది అంటే ఆ రూపాన్ని, ఆ అకౌంట్ని కేటగిరీతో సహా ఇంట్రడ్యూస్ చేయడం అంటే పరిచయం చేయడం, దాన్ని లెడ్జర్ అంటారు. అసలు ఈ లెడ్జర్కి మరొక నేమే నెససరీ అకౌంట్స్ అంటారు. అసలు ఈ అకౌంట్స్ కేటగిరీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ అకౌంట్ ఏ కేటగిరీకి చెందుతుంది అనేది మాన్యువల్గా ఒకసారి చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఒక బిజినెస్ చేయాలంటే అందులోకి ముందు ఇన్వెస్ట్ చేయాలి. నేను ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ నేను 2 సెంటెన్స్ ఇచ్చాను చూడండి. మిస్టర్ రాజేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. మిస్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. వాల్యూతో సంబంధం లేదండి. ఇక్కడ రాజేష్ అండ్ రమ్య అనేవాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనండి, అంటే వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ నేమ్ అయినా అంటే ఏంటి, ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనండి, అసలు నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనండి, అంటే ఇప్పుడు ఈ స్టెప్స్ అనేది ఏ విధంగా లెడ్జర్లో ఎంట్రీ చేయాలంటే, లెడ్జర్ నేమ్ వచ్చి మిస్టర్ రాజేష్, అండర్ గ్రూప్ అంటే అది ఏ కేటగిరీ కింద వస్తుందంటే క్యాపిటల్ అకౌంట్. అంటే ఈ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు వస్తుందండి, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ నేమ్ కావచ్చు, కంపెనీ నేమ్స్, ఇండస్ట్రీ నేమ్స్, ప్రైవేట్ లిమిటెడ్స్, ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. ఒకవేళ 2-3 ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే పార్ట్నర్షిప్ మీద అలా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే సురేష్ అండ్ గణేష్ ఈ ఇద్దరు కలిసి 5 lakhs ఇన్వెస్ట్ చేశారండి. అప్పుడు ఈ 2 నేమ్స్ని క్యాపిటల్ అకౌంట్ కిందే ఎంట్రీ చేయాలండి. అంటే ఇండివిజువల్గా చేయాలి, ఒకేసారి కలిపి రాయకూడదు. అంటే 2 మెంబర్స్ది సపరేట్గా క్యాపిటల్ అకౌంట్ కింద లెడ్జర్లో ఎంట్రీ చేయాలి. అలానే చూడండి, ఒక క్యాపిటల్ అకౌంటే కాదండి, ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ మనం ఏం నేర్చుకున్నాము, క్యాపిటల్ అకౌంట్ అంటే ఓనర్ నేమ్స్, కంపెనీ నేమ్స్, ప్రైవేట్ లిమిటెడ్స్, ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్ కిందే వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూడండి ఒకసారి. ఫర్నిచర్ పర్చేజ్డ్, కంప్యూటర్ పర్చేజ్డ్, ల్యాండ్ పర్చేజ్డ్, అలానే వేజెస్ పెయిడ్, కూలీ ఎక్స్పెన్సెస్, హమాలీ ఎక్స్పెన్సెస్, అలానే చూడండి రెంట్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్. ఇవన్నీ మనం క్లియర్గా గమనిస్తే ఇవన్నీ పేమెంట్స్ అండి. అంటే మనకి రూపాయి అనేది ఖర్చు అవుతుంది, మనీ అనేది ఖర్చు అవుతుంది అనమాట. అలానే ఈ ఫస్ట్ 3 చూడండి, ఈ ఫర్నిచరు, కంప్యూటరు, ల్యాండ్, ఇవన్నీ ఏ కేటగిరీ కింద వస్తాయి అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనండి, అంటే మనం ఒక చిన్న గుండు సూది కొన్నా వీటిని మనం నెలలా కట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి కొనేస్తాం. ఇవి స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అలానే నెక్స్ట్ వచ్చి వేజెస్ పెయిడ్, కూలీ ఎక్స్పెన్సెస్, హమాలీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ రోజువారీ వేతనాలు అంటే ఫ్యాక్టరీకి సంబంధించి మనం డైలీ ఇచ్చే కూలీ లాంటిది అనమాట. ఓకేనండి, వీటన్నిటికీ కేటగిరీ ఏమి ఇస్తామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాం మనీ అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి రెంట్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్, ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ రెంట్, పవర్ బిల్లు, నెట్ బిల్లు ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయండి. వీటి ముందు ఫ్యాక్టరీ అని వచ్చిందనుకోండి, ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఓకేనండి, అలానే మనకి ఫ్యాక్టరీ అని రాకుండా వేజెస్, కూలీ, హమాలి ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన పేమెంట్స్ కాబట్టి ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేసేస్తాం. అలా కాకుండా ఈ రెంట్, పవర్ బిల్లు ముందు ఫ్యాక్టరీ అనేది వచ్చిందనుకోండి, అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలా రాలేదనుకోండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. అలానే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కూలీ రిసీవ్డ్, వేజెస్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఫ్యాక్టరీకి సంబంధించినవి. సో ఇవన్నీ రిసీవ్ చేసుకుంటున్నామండి, అంటే ఇన్కమ్ లాంటిది. సో దీనికి ఏం వేస్తామంటే డైరెక్ట్ ఇన్కమ్ అనమాట.
ఒకవేళ ఫ్యాక్టరీ అనేది రాలేదనుకోండి, అంటే కింద ఏమి ఇచ్చాను, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. జనరల్గా మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్పాను. రెంట్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. కానీ ఈ సెంటెన్స్ ముందు ఎప్పుడైతే మనకి ఫ్యాక్టరీ అనేది ఇంక్లూడ్ అయిందనుకోండి, అంటే ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, ఫ్యాక్టరీ పవర్ బిల్ పెయిడ్, అంటే ఈ ఫ్యాక్టరీ అనేది ఇంక్లూడ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. అలానే బ్యాంక్ నేమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, దాని లెడ్జర్ నేమ్ వచ్చి బ్యాంక్ నేమ్ వేస్తాం, అలానే గ్రూప్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్. అలానే ఇక్కడ 2 సెంటెన్స్ ఇచ్చాను చూడండి. ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్. రమేష్ అనే పర్సన్ దగ్గర నుంచి ల్యాండ్ అనేది నేను కొనుక్కుంటున్నాను, పర్చేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్ కామనే, అంటే ల్యాండ్ అనేది లెడ్జర్ నేమ్ వేస్తాము, దాని కేటగిరీ ఫిక్స్డ్ అసెట్. మరి ఇక్కడ రమేష్ అనేవాడు ఏమవుతాడంటే సండ్రీ క్రెడిటర్ అవుతారు, అంటే వాడి కేటగిరీ ఏంటంటే సండ్రీ క్రెడిటర్ కింద వేయాలి. ఓకేనండి. అలానే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్. గణేష్ అనే పర్సన్కి ల్యాండ్ అనేది మనం అమ్మేసాం. సో ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్. మరి గణేష్ అనేవాడు సండ్రీ డెటార్ అవుతాడు. ఓకేనండి. అలానే మనకి ఈ ఫ్యూచర్ టాపిక్స్లో పర్చేజెస్, పర్చేజ్ ఆర్డర్సు, పర్చేజ్ రిటర్న్స్ ఇవన్నీ వచ్చినప్పుడు లెడ్జర్ నేమ్స్ ఈ విధంగానే ఇస్తామండి. కేటగిరీ పర్చేజ్ అకౌంట్స్ కింద వేసుకోవాలి. అలానే మనకి సేల్స్ ఆర్డరు, సేల్స్ రిటర్న్స్ ఇవన్నీ వచ్చినప్పుడు లెడ్జర్ నేమ్ అనేది ఈ విధంగానే ఇస్తాము, అండ్ కేటగిరీ వచ్చి సేల్స్ అకౌంట్స్ కింద వేసుకోవాలి. అలానే డిప్రిషియేషన్, తరుగుదల, ఇది వచ్చినప్పుడు లెడ్జర్ నేమ్ అనేది డిప్రిషియేషన్ వేస్తాము, అండ్ కేటగిరీ వచ్చి అంటే అండర్ గ్రూప్, ఆ గ్రూప్ కింద ఏం వేసుకుంటాం అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలానే డ్రాయింగ్స్, గోడామ్స్, ఆల్ ట్యాక్సెస్ ఏ విధంగా లెడ్జర్ నేమ్ ఇవ్వాలి, దాని కేటగిరీ ఏ విధంగా ఎంట్రీస్ చేయాలో కూడా మీకు ఫ్యూచర్లో చెప్తానండి, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ టాలీలో ఫండమెంటల్గా నేర్చుకున్న లెడ్జర్స్ కానీ దాని కేటగిరీస్ కానీ ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాము, మోడిఫై ఎలా చేస్తాము, అండ్ ఫైనల్గా ఎలా డిలీట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు లెడ్జర్ చేయాలంటే ముందు కంపెనీ క్రియేషన్ చేయాలి కదండి. సో నేనేం చేస్తున్నాను అంటే ముందుగా ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ క్రియేషన్ చేయాలంటే తెలిసింది ఆల్రెడీ మీరు కంపెనీ ఇన్ఫోలో ఉన్నారు కాబట్టి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి, ఏరో కీస్ చేసేసి, లేదా సి అనే క్యారెక్టర్నైనా ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను మిస్టర్ రమేష్ అనే కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఎంటర్. అడ్రస్ అనేది నేను ఇక్కడ చీరాల ఇచ్చేసి, అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, అండ్ పిన్ కోడ్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేసేస్తున్నాను అండి, Ctrl+A. ఈ విధంగా మిస్టర్ రమేష్ అనే నేమ్తో ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంపెనీ ఆల్రెడీ క్రియేట్ చేసామండి, ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేయాలి. లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఆల్రెడీ గేట్వే ఆఫ్ టాలీలో ఉందండి, ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫో అనే ఆప్షన్ లేదా ఏ అనే క్యారెక్టర్నైనా ప్రెస్ చేయండి. ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్ కనబడుతుందా లేదా, దీన్ని మౌస్ పాయింటర్తో వాడకండి అమ్మా, మీరు కీబోర్డ్నే యూజ్ చేయండి. ఎంటర్. ఇక్కడ మనకి సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్స్ ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చాడండి. మనం మల్టిపుల్ లెడ్జర్స్లోకి వెళ్దాం. మల్టిపుల్ లెడ్జర్స్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మల్టిపుల్ కంపెనీస్ కనుక ఈ టాలీలో ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, మల్టిపుల్లోనే ఉండాలి. అదే జనరల్గా ఏంటంటే సింగిల్గా ఎలా చేస్తారు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయండి, ఒకే ఒక్క కంపెనీతో టోటల్గా అదే కంపెనీతో బిజినెస్ అంటే అవే ఎంట్రీస్ చేస్తూ ఉంటారు. ఏదో చిన్న చితక బిజినెస్లు అనుకోండి 4-5 కంపెనీలు క్రియేట్ చేసి ఈ విధంగా అకౌంట్స్ అనేది ఎంట్రీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం జనరల్గా అన్ని రకాల కంపెనీలు వాడుతున్నాం కాబట్టి కామన్గా ఇప్పుడు మనం జనరల్గా ఒక ఎడ్యుకేషన్ పరంగా బేసిక్గా ఫండమెంటల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి మల్టిపుల్లో తీసుకుందాం. మల్టిపుల్లో ఇక్కడ క్రియేట్ అంటే లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి కదండి, ఇక్కడ క్రియేట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ అన్ని కేటగిరీస్ మొత్తం ఇక్కడ ఇచ్చేసాడు చూడండి, గ్రూప్స్ అన్నీ ఈ మొత్తం కావాలి. సో ఆల్ ఐటమ్స్ అంటే మీరేంది అండర్ గ్రూప్ అనేది ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ అనే బటన్ని. సో మొత్తం ఆల్ ఐటమ్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ మనం లెడ్జర్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత అది ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే దాని గ్రూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి నేను ఇక్కడ మిస్టర్ రమేష్ టైప్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఆ అండర్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసినా లేదా, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఉంది, దీన్ని డైరెక్ట్గా సెలెక్షన్ చేయకుండా ఆ క్యాపిటల్ లెటర్లో ఫస్ట్ లెటర్ సి
దాన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఈ యారో కీస్ యూస్ చేయడం ద్వారా వాటిని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్. సెకండ్ లైన్కి వచ్చింది. ఇక్కడ నేను ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్నిచర్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ట్యాబ్. మరి ఫర్నిచర్ అనేది ఏంటండి, ఫిక్స్డ్ అసెట్టే కదా. సో ఎఫ్ని ప్రెస్ చేయండి. ఎంటర్. మళ్ళీ ఎంటర్. అలానే కంప్యూటర్. ఎంటర్. ఫిక్స్డ్ అసెట్టే కదండి. ఎంటర్. ఈ విధంగా. అలానే రెంట్ పెయిడ్. రెంట్ పే చేస్తున్నా. ఇదేంటండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఐఎన్ ఈ విధంగా ఇవ్వండి. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ వచ్చింది చూడండి. ఈ విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఎంటర్. అలానే ఇక్కడ నెట్ బిల్ పెయిడ్ ట్యాబ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ విధంగా. అలానే నెక్స్ట్ లైన్లో వేజెస్ పెయిడ్. ఇదేంటండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఎంటర్ ఎంటర్. అలానే నెక్స్ట్ లైన్లో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. అంటే ఫ్యాక్టరీ అనేది వస్తే ఏమి ఇవ్వాలండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్. ఇదేంటండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా, ఈ విధంగా. అలానే ఇక్కడ కూలీ రిసీవ్డ్. కూలీ అంటే మనం డైరెక్ట్ ఇన్కమ్ కదండి. సో ఇక్కడ అండర్ వచ్చి డైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా, ఈ విధంగా ఎంట్రీ చేస్తాము. అలానే ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇది కూడా డైరెక్ట్ ఇన్కమ్ కిందే వస్తుంది. ఓకేనండి. అలానే రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్ ఇదేంటండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. అంటే ఫ్యాక్టరీ అనేది రాలేదు కదండి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది. అలానే ఇక్కడ సెంటెన్స్ చూడండి, ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్. అంటే రమేష్ అనే వ్యక్తి దగ్గర ల్యాండ్ అనేది మనం కొంటున్నాం. సో ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్. ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్. ఈ విధంగా ఎంట్రీస్ చేస్తాము. మరి రమేష్ అనేవాడు ఎవరండి, సండ్రీ క్రెడిటర్. ఇక్కడ ఎస్యూఎన్ కొట్టండి, ఆటోమేటిక్గా సండ్రీ క్రెడిటర్. ఈ విధంగా సెలెక్షన్ చేయండి. అలానే ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్. అంటే గణేష్ అనే వ్యక్తికి ల్యాండ్ అనేది అమ్ముతున్నాం. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్ అండి. ఇది ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గణేష్ అనేది మనం ఎంట్రీ చేయలేదు కదండి. గణేష్ సండ్రీ డెటార్. ఈ విధంగా సెలెక్షన్ చేయండి. ఇలా ఈ 14 ఐటమ్స్ అనేది మీరు లెడ్జర్ చేశారండి. చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అనే ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా ఎస్కేప్ కొట్టారనుకోండి పొరపాటున, ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన ఈ లిస్ట్ మొత్తం ఎగిరిపోతుంది. ఓకేనండి. ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే లెడ్జర్స్ మొత్తం సేవ్ అయిపోయినాయి. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి. ఈ విధంగా బ్యాక్ రావచ్చు. ఇప్పుడు లెడ్జర్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసే ముందు ఏ అకౌంట్ ఏ కేటగిరీ కింద వేయాలి అనేది మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, లెడ్జర్స్ వేశానండి, వాటిల్లో కొన్ని మోడిఫికేషన్ చేయాలి లేదా కొన్ని డిలీట్ చేయాలి. ఇది ఎలా అంటే, ఇప్పుడు లెడ్జర్లోకి ఎలా వెళ్ళారండి, ఈ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళారు, లెడ్జర్లోకి వెళ్ళారు. ఇక్కడ క్రియేట్ అంటే మళ్ళీ క్రియేట్ చేస్తున్నట్టు. మళ్ళీ మీరు న్యూగా లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళాలి. లేదు ఇందాక మీరు చేసినవి ఒకసారి డిస్ప్లే అవ్వాలి, చూసుకోవాలి అంటే డిస్ప్లేలోకి వెళ్ళాలి. లేదు ఏదైనా మోడిఫికేషను డిలీట్ చేయాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. మీరు ఆల్టర్లోకి వెళ్ళి ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు క్లియర్గా గమనిస్తే మనం ఎంట్రీ చేసింది 14 అండి, కానీ ఇక్కడ 16 యాడ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే 12th. అలానే ఫస్ట్ వన్ చూడండి, క్యాష్ అకౌంట్. ఓకేనండి. ఈ 2 లెడ్జర్స్ ప్రతి ప్రాబ్లంలో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయండి. ఓకేనా, డిఫాల్ట్గా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా మాడిఫై చేయాలి. నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ కంప్యూటర్ అనేది ఉండకూడదండి, నేను దీన్ని డిలీట్ చేసి ఇక్కడ వెహికల్ అని ఇచ్చేసాను. అలానే చూడండి, ఇలా ఎంటర్ కొట్టేశాను. ఇక్కడ గణేష్ అనే వ్యక్తిది అండర్ గ్రూప్లో సండ్రీ డెటార్ ఉంది, నేను సండ్రీ క్రెడిటర్. ఈ విధంగా మోడిఫికేషన్ చేశాను. అలానే ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఉందండి, దీన్ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే ఏమీ ఎంటర్ చేయకుండా, జనరల్గా అంటే ఎలాంటిది టైప్ చేయకుండా ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి కింద అన్నీ పైకి వచ్చేస్తాయి. ఓకేనా, ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా
ఇక్కడ నేను ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ ఎంటర్. ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమే కదండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా కమిషన్ రిసీవ్డ్ అనేది యాడ్ చేశాను. అలానే కొన్ని మోడిఫై చేశాను, కొన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో మళ్ళీ అగైన్ ఎంటర్ కొట్టండి. అలా ఎంటర్ కొట్టలేదు అనుకోండి, ప్రీవియస్గా ఉన్న లెడ్జర్స్ అనేది నోట్ అవుతాయండి. ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు అడిషనల్గా ఏవైతే లెడ్జర్ చేశారో అవన్నీ యాడ్ అయిపోతాయి. ఈ విధంగా లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, అడిషనల్గా యాడ్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేయొచ్చు. అసలు ఈ లెడ్జర్ అంటే ఏంటి, అది ఏ అకౌంట్ ఏ గ్రూప్కి చెందుతుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నారు. నెక్స్ట్ వీడియోలో అసలు ఓచరింగ్, పోస్టింగ్, వాల్యూస్తో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది నేర్చుకుందామండి. ఓకే వియర్.